సిఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది ఈ రోజున. ఉదయం ఆ రోజు దాదాపు 6:30-7 గంటలకి ఒకరు వచ్చి, నేను హోటల్లో ఉన్నప్పుడు వాళ్ళు తలుపు తట్టి, మాకు అన్యాయం జరిగిపోయింది, ఈ విధంగా మా తండ్రి గారు గతంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన 5 ఎకరాలు మామిడి తోట వేసుకుని కౌలు రైతుగా ఆయన డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఫోటోలు అవన్నీ వివరాలు ఇచ్చారు. అప్పటికప్పుడు హడావిడిగా మన సిబ్బందిని, మన పార్టీ నాయకుల్ని పంపించి ఇది వాస్తవమా కాదా తెలుసుకుని, వాస్తవం తేలినాక మీడియా మిత్రులతో కూడా మాట్లాడి సమాచారం తెప్పించుకుని, అది ఆత్మహత్య నమోదైనా కూడా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి డబ్బు అందించలేదు గతంలో. కానీ కేవలం 5-6 గంటల్లోనే ఆ కుటుంబాన్ని మనం చింతలపూడికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ₹1,00,000 ఆర్థిక సాయం ఆ రోజు ఆ కుటుంబానికి అందించాం. ఆ విధంగా మనం నిలబడ్డాం. పార్టీలో ఏ కార్యక్రమం చేసినా కూడా మనం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, ఇతర దేశాల్లో నివసిస్తున్న మన ఎన్ఆర్ఐలు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా మనకి లక్షల రూపాయల్లో విరాళాలు ఇచ్చి దాదాపు 1400 రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం ₹1,00,000 చొప్పున అందించగలిగాం. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వస్తున్న తరుణంలో మీరందరూ చూశారు, ఎన్నికలప్పుడు, స్థానిక సంస్థలప్పుడు ఆ రోజున ఎన్నికలకి దూరం ఉందాం అని ఈ రోజున్న ప్రధాన పార్టీలు ఆలోచించినా కూడా లేదు, ప్రజాస్వామ్యం రక్షించాలి, ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి, ఎన్నికలు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా జరిగిపోవాలనే తపనతోటి ముఖ్యమంత్రి గారు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆలోచనతోటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మన వీర మహిళల్ని, మన యువతని, మీరు ధైర్యంగా నామినేషన్లు వేయండి, 10 ఓట్లు వచ్చినా 50 ఓట్లు వచ్చినా దాన్ని పట్టించుకోబాకండి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, దానికి మీరందరూ కూడా నిలబడండి అని చెప్తే ప్రతి ఎంపీటీసీను, ప్రతి సర్పంచ్, ప్రతి వార్డు మెంబర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన జనసేన పార్టీ నుంచి ఆ రోజు అద్భుతంగా మన వాళ్ళు నిలబడ్డారు. చాలామంది ఆ రోజున ఎంపీటీసీలుగా గెలిచారు, సర్పంచ్లుగా గెలిచారు. మహిళలు కొంతమంది అయితే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా కూడా రాజీనామా చేసి వచ్చి నిలబడి పార్టీ తరఫున ఆ రోజున నిలబడ్డారు. అటువంటి స్ఫూర్తిదాయకమైన నాయకత్వం మన దగ్గర ఉంది. ఈ రోజున మనందరం కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మన బాధ్యతలు ఒక పట్టుదలతోటి మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎంతో నష్టం జరిగింది మన రాష్ట్రానికి. 5 సంవత్సరాల్లో అంధకారంలోకి నెట్టేశారు. ఎక్కడున్నాం మన ఆంధ్రప్రదేశ్ అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ అడిగే ఆలోచన. ఏమైపోయింది మనం చెప్పండి? ప్రధానమైన మన నగరాలు ఏలూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఏవి కూడా అభివృద్ధి చెందలేదు. ఎక్కడ అభివృద్ధి చూపించగలిగే పరిస్థితి లేదు. ఒక్క పరిశ్రమ రాలేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. అమరావతి లాంటి రాజధానిని వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు ఏమైపోయింది చెప్పండి? మనందరికీ జీవనాడి అని చెప్పి భావించి ఒక నమ్మకంతో పోలవరం ప్రాజెక్ట్ని ఆ రోజు విభజన చట్టంలో పెట్టినప్పుడు, విభజన చట్టంలో ఉన్న హామీని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో విస్మరించింది. ఆలోచించండి, ప్రభుత్వంలో మనం ఈరోజు ఉన్నందుకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ప్రతి అడుగు కూడా మనం జాగ్రత్తగా వెయ్యాలి. ఉంటాయి సమస్యలు, మీ స్థాయిలో మీకు ఉంటాయి, గ్రామ స్థాయిలో ఉంటాయి, వార్డు స్థాయిలో ఉంటాయి. శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా మా అందరికీ కూడా అదే సమస్యలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అందరినీ కలుపుకొని పోవాలి. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఎవరి మనస్తత్వాలు వాళ్ళకు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు మన అందరం కూడా ఆలోచించింది ఒకటే, స్వార్థం కోసం కాదు మనం చేసింది ఈ ప్రయాణం, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన దేశం కోసం. దానికే మనం జనసేన పార్టీ నుంచి అంకిత భావంతో ఈ కూటమిలో బలంగా నిలబడి పార్టీని, ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం, బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే నేను మాట చెప్తున్నాను మీ అందరికీ కూడా, కొంతమంది నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, మొన్న జరిగిన నీటి సంఘాల్లో కానివ్వండి, రాబోయే రోజుల్లో సొసైటీ ఎన్నికల్లో కానివ్వండి, మరింత నామినేటెడ్ పోస్టుల విషయంలో కానివ్వండి, ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు న్యాయం జరుగుతున్న నమ్మకం మీలో ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడేది మీలాంటి కార్యకర్తల కోసమే, మీలాంటి నాయకత్వం కోసమే. ఏ కార్యక్రమం చేసినా కూడా ఎప్పుడు కూడా, నేను ఇదే చెప్తున్నా మీకు, ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా కూడా వేదిక పైన ఎంతమంది కూర్చున్నాను ముఖ్యమని కాదు, మీరు ముఖ్యం. జన సైనికులుగా, వీర మహిళలుగా మీరు చేసిన కార్యక్రమం ముఖ్యం. మీరు ఒక అంకిత భావంతో పనిచేస్తారు, స్వార్థం లేకుండా పనిచేస్తారు. పార్టీ కార్యక్రమం ఎక్కడున్నా కూడా మీరు తరలి వస్తారు. అదే మన పార్టీని ముందు తీసుకొచ్చింది. అది ఎప్పుడు కూడా మర్చిపోం. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా
ఒక్కొక్క సందర్భంలో కులాల వారీగా కూడా మనం సామాజిక కోణం నుంచి చూసి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకేసారి అందరినీ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం. నిదానంగా విడతల వారీగా అందరికీ అవకాశం ఇచ్చేటట్టు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కార్యక్రమం చేస్తారు. ఈ రోజున ఆయన ఎంత ఆదర్శవంతంగా ఉన్నారో మీరు చూడండి. గతంలో గ్రామ సభలు ఎప్పుడైనా నిర్వహించారా? పంచాయతీ నిధులు ఎప్పుడైనా ప్రభుత్వం నిజాయితీగా వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసమే వాడిందా చెప్పండి? 5 సంవత్సరాలు దారి మళ్ళించారు. నిధులు క్షేత్రస్థాయిలో కేటాయించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ తప్పు చేయలేదు. జెండా పండుగ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి గతంలో ఇచ్చిన 1500 రూపాయలని 10,000, 15,000 రూపాయలు పెంచి ప్రతి పంచాయతీలో కూడా అద్భుతంగా కార్యక్రమాన్ని చేసుకోమని పార్టీలకు అతీతంగా చేశారు. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఈ రోజున 3,750 కిలోమీటర్లు సీసీ రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా మనం అద్భుతంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఏలూరు జిల్లాలో ఇందాక నేను సమీక్షించినప్పుడు డిఆర్సీలో 80% పూర్తి అయిపోయినాయి. మిగిలిన 20% ఈ నెలాఖరికల్లా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం. పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. సంక్షేమం విషయంలో ఎప్పుడైనా ఊహించారా? ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 పెంచింది. 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, చివరికి 15,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చే ఏ రాష్ట్రం కూడా లేదు భారతదేశంలో. ఈ రోజున మన కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఇస్తోంది. 1వ తారీఖున ఇస్తామన్నాం, కాదు 30 తారీఖున ఇస్తున్నాం, 31వ తారీఖున ఇస్తున్నాం. అంతేగాని గతంలో వాళ్ళు చేసిన దొంగ పనులాగా 5వ తారీఖో 15వ తారీఖో జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో తెలియక ఎంతోమంది ఇబ్బంది పడే రోజులు మీరు మర్చిపోబాకండి. ఇన్ని ఆర్థిక కష్టాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడే మన గోవింద్ గారు గుర్తు చేసినట్టు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.